డీలో చేసినప్పుడు కూడా D2లో 8 ఎపిసోడ్లు చేస్తే నాకు 35,000 ఇచ్చారంట నాకు రాకేష్ మాస్టర్ ఇవ్వలే. లాస్ట్ నన్ను నిల్చోబెట్టి ఎలిమినేషన్ చేసినప్పుడు కూడా నేను డబ్బులు అడగలేదు. ఎందుకు అడగలేదంటే నాకు డబ్బులు ముఖ్యం కాదు, అక్కడ షో ముఖ్యం. షోలో మంచితనం లేదు, షో ఏంటంటే మోసం, అది అందుకు నచ్చలేదు. ఇప్పుడున్న వీళ్ళు ఏంటంటే మెయింటెనెన్స్ ఎక్కువ, వాళ్ళు ఇచ్చే తక్కువ. ఇక పాపం వాళ్ళు ఏమవుతారు, అప్పుల పాలే అవుతారు. ఇక వచ్చిన వాడి దగ్గర డాన్సర్ల దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు అడుక్కొని చేయటమే. అది ఇప్పుడు సంగీతులు అనే ఒక మారుడీస్ వాళ్ళు సంగీతులు అని చేసారు. ఆ క్లాసుల వల్ల గెటిన్ అవుతున్నారు. సోషల్ మీడియాలో కొన్ని ఇన్ఫ్లుయెన్సర్ లేదా ఏదో ప్రమోషన్ చేసుకొని అట్లా సెట్ అవుతున్నారు అంతే. కాదు మాస్టర్, ఇప్పుడు డీ ప్రోగ్రామ్స్ కానీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్లో వాళ్ళ కొరియోగ్రాఫ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే మెంటల్ ఎక్కిపోతుంది. ఎస్, ఎట్లా చేస్తూ ఉంటారంటే వండర్ఫుల్గా. ఎస్, అట్లాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళు తర్వాత సినిమాల్లోకి రావడానికి ఎందుకంత అంటే నేను చెప్పాను కదా, వాళ్ళు ఇచ్చిన 50,000 తోటి గెటన్ కావాలి. ఇప్పుడు తెలుగు యూనియన్లో కార్డు, కొరియోగ్రాఫర్ కార్డు తీసుకోవాలంటే 8 లక్షలు. 8 లక్షలు. డాన్సర్ కార్డు వచ్చి 6.5 lakh. ఇప్పుడు నువ్వు డాన్సర్ కార్డు ఇవ్వాలంటే ఇప్పుడు ఈ షోలో చేసిన అతను అంత ఫిట్గా ఆడమంటే ఆడతాడా? టెక్ ఉంటుందా? చాలా నా అంత తోపు లేడు అనుకుంటాడు. పోయి ఆడ డాన్సర్ కార్డు చేయమంటే డాన్సర్ కార్డు చేసినా ఆయన సెలెక్ట్ చేయరు. ఎందుకంటే నువ్వు మంచి డాన్సర్ కదా, టాలెంట్ కదా. నువ్వు వస్తే తెలుగు యూనియనే నాశనం అయిపోతుంది కదా. తెలుగు యూనియన్లో ఉన్న కొరియోగ్రాఫర్లు మొత్తం పోయి ఇప్పుడు కొత్త కొరియోగ్రాఫర్ వస్తాడు. కావద్దు కదా అలా. పాత వాళ్ళు ఎప్పటి నుంచో బతికేటోళ్ళు వాళ్ళే బతకాలా, వాళ్ళే ఇన్ఛార్జీలు కావాలా, వాళ్ళే మేనేజర్లు కావాలా, వాళ్ళే అప్పియాలి.